నమస్కారం. లభిస్తున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకాన్ని సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. లక్షలాది మంది విద్యార్థులకు తల్లులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నగదు జమ తేదీ ఖరారైంది. రాబోయే జూన్ 19వ తేదీ నుండి అర్హులైన తల్లి ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ కానున్నాయి. ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి ప్రభుత్వం 15,000 సహాయాన్ని ప్రకటించింది సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఒక ముఖ్య మార్పు ఉంది. పాఠశాలల మౌలిక వసతులు మరియు మెయింటెనెన్స్ ఫండ్ కోసం 2,000 మినహాయించి మిగిలిన 13,000 మొత్తాన్ని నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. ఇలాగే ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ మంది అర్హులైన పిల్లలు ఉన్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ నగదు మీ ఖాతాల్లోకి రావాలంటే కొన్ని కీలకమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మొదటిగా విద్యార్థి స్కూల్లో కనీసం 75% హాజరు అటెండెన్స్ ఉండాలి. 1వ తరగతి నుండి 12వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. కుటుంబానికి చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డు ఉండాలి. అలాగే కరెంటు బిల్లు నెలకి 300 యూనిట్ల లోపు మాత్రమే ఉండాలి. ప్రస్తుతం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అర్హుల లిస్టు వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. మీకు పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ను సంప్రదించవచ్చు, లేదా అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నంబర్ ద్వారా ఆన్లైన్లోనే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. చివరగా ఒక ముఖ్య గమనిక, మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ NPCI మ్యాపింగ్ లేదా ఈకేవైసీ అయి ఉందో లేదో ముందే చెక్ చేసుకోండి. లేదంటే సాంకేతిక కారణాల వల్ల డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.